ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిపిన సర్వేలో ఒక పశువు శరీరంలో దాదాపు 120 కిలోల ప్లాస్టిక్ పదార్థాలు నిల్వ ఉన్నాయని తేలింది. కాబట్టి మనము ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాల వల్ల ఎంత అనర్థం కలుగుతుందో చూస్తున్నాము. దీన్నే కాకుండా ఈ ప్లాస్టిక్ తయారయ్యేటప్పుడు ప్లాస్టిక్లో ఉపయోగించే కొన్ని రసాయన పదార్థాలు మన భూగోళాన్ని కూడా దెబ్బతీస్తున్నవి. వాటి మూలంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుంది. దాని మూలంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కూడా భూమిని చేరి భూమి మీద గొప్ప విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ విపరీతంగా వాడకం తగ్గించవలసిందిగా కోరుతున్నాను. దీంతో పాటు ఈ ప్లాస్టిక్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి అలాంటి ప్లాస్టిక్ని ప్రభుత్వము మరి ప్రజలు ముందుకొచ్చి మనకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని వాడాలి. తర్వాత ఎంత మోతాదు ప్లాస్టిక్ని వాడాలనో దాన్నే ఉపయోగించాలి. ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ని అంతటిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక డస్ట్బిన్లో వేసి దానిని మన మున్సిపాలిటీ వారికి తరలించాలి. ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి మనము తీసుకున్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలు సంచులన్నీ కూడా మనం మోరీలో పడేస్తున్నాము. దాని మూలంగా నీరు మోరీలోకి వెళ్ళిపోకుండా అక్కడ నీరు నిలవడము, దోమలు ఎక్కువగా పిల్లలు గుడ్లు పెట్టడము, దాని మూలంగా మన గ్రామంలో ఉన్న కానీ తర్వాత మన పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక రకాల జబ్బులకు కారణమవుతుంది. దాంతోపాటు ఈ మోరీలు వ్యవస్థ సక్రమంగా లేకపోతుంది. అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ పదార్థాలు పేరుకుపోవడం మూలంగా నీరు ఎక్కువగా నిలిచి ఆ నీరు ఇతర ఇండ్లలోకి పోవడము, తర్వాత రకరకాలుగా ఆనకట్టలు కానీ చెరువులు కానీ ఆ కాగితాలు పోవడము మూలంగా చెరువులో ఉన్నటువంటి చేపలు తర్వాత ఇతర జీవులు కూడా హాని కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలము ప్రజలము అందరము కలిసి ఈ ప్లాస్టిక్ని నిర్మూలించడంలో అందరము ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నాను. ప్లాస్టిక్ మీద పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల మనం ఏదైతే ప్రకృతి వాతావరణం కూడా సమతుల్యత దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ఏర్పాటు కావడానికి కూడా ఈ ప్లాస్టిక్ అనే విషయాన్ని మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇది పాఠశాల దశ నుండే విద్యార్థి దశ నుండే మన భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఆ రకంగా ప్రభుత్వాలు వివిధ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏకీకృతమై పనిచేస్తేనే ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుండి ఈ సమాజాన్ని ఈ యొక్క మానవ జీవితాన్ని దూరం చేసుకునే అవసరం ఉన్నది. కాబట్టి మన అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. అదొక్కటే కాదు, ప్లాస్టిక్ భూమిలో కలవక కొన్ని వందల సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా భూమిని కూడా నిస్సారంగా చేసే పరిస్థితి ఉన్నది. ఆ రకంగా మనం ప్లాస్టిక్ ద్వారా జరిగే నష్టాలని వివరించుకుంటూనే మన భవిష్యత్తు తరాలకు ఏదైతే ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో వాడిన పంటల్ని మనము తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ మన వాటర్ బాటిల్స్ కానీ వివిధ రకాల తినుబండారాలలో కూడా మనం ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతున్నాం. దాన్ని కూడా నిరోధించాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుండే పిల్లలకు సూచించవలసిన అవసరం ఉన్నది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై పోరాటం చేసి విద్యార్థి సంఘాలు, వివిధ యువజన సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దీని మీద పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్లాస్టిక్కు విపరీతమైన అలవాటు పడడం జరిగింది. మనం ఊకనే దాన్ని నిషేధించాలంటే కూడా అది ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. దానికి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏం వాడాలనే విషయాన్ని కూడా మనం సమాజానికి గుర్తు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మనం మట్టి పాత్రల్ని మనం సింగిల్ యూజ్ కాకుండా భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ను కూడా మనం సమాజానికి తెలియజేస్తే ఆ రకంగా మనం భవిష్యత్తు తరాలని అడవులని కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. కోసం మనం ఈ ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు మనం పక్కకు పెట్టడం, ఆ తర్వాత ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచే ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఇంట్లో మనం ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో స్టీల్ బాటిల్ని వినియోగించడం, ఆ తర్వాత పర్యావరణానికి అనుకూలమైనటువంటి ఉత్పత్తులను ఇంట్లో వాడడం. అందుకని ఈ మధ్య మనం ఎకో ఫ్రెండ్లీ గూడ్స్ అని ఇట్లాంటి మనం వింటూ ఉన్నాం. అట్లాంటి వస్తువులను మనం ఇంట్లో ఉపయోగించినప్పుడు పర్యావరణానికి కొంత నష్టాన్ని తగ్గించగలుగుతాం. అలానే మనకు పెట్రోల్ వెహికల్స్, ఆ తర్వాత డీజిల్ వెహికల్స్ వల్ల పర్యావరణ సంక్షోభం మనకు ఎక్కువ అవుతుంది. దాని స్థానంలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని వినియోగించడం ద్వారా ఈ భూమిని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే మరి భూమిపైన ప్రతి సంవత్సరం రోజు రోజుకు
సగటు ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయంటే పెరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇలా రాను రాను ప్రతి సమ్మర్లో కూడా మనం అత్యధిక మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో, పర్టికులర్ మన నల్గొండ జిల్లాలో, మరి నల్గొండ పట్టణంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి. దీంతో ఆ వేడికి, ఆ ఉక్కపోతకి మనం సామాన్య మానవుడు భరించలేక అందరం మళ్ళీ మనం వేసీలని, కూలర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడుందంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఇంటి ముందర మొక్కలను పెంచి, ఆ తర్వాత మన కాలనీలలో మొక్కలని, చెట్లని, పర్యావరణాన్ని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా కొంత మనం ఈ సమస్యను నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్యావరణ సంక్షోభంలో ప్రధానంగా మనం అడవులను పెంచడం, మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచడం, చెట్లను పెంచడం ద్వారా కొంత దెబ్బతిన్న పర్యావరణాన్ని చక్కదిద్ది భవిష్యత్ తరాలకు మనం మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. అలానే పర్యావరణం అంటే ఓన్లీ ప్లాస్టిక్ ఒకటే కాదు, అండర్ గ్రౌండ్ వాటర్, ఆ తర్వాత ఇలాంటివి కూడా మనం పరిమితంగా వాడుకోవడం, భూగర్భ జలాలను కూడా పరిమితంగా వాడుకోవడం, వాటిని ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు వాడాలి. ఇంకుడు గుంతలు ఇట్లాంటివి మనం వినియోగించినప్పుడు పర్యావరణం తిరిగి కొంత పునర్జీవనం పొందడానికి అవకాశం ఉంది. ఈ పశువులు అనేవి ఆహార పదార్థాలు తినేటప్పుడు ఈ ప్లాస్టిక్ను కూడా తింటున్నాయి. తినేటప్పుడు ఏం చేస్తుంటే వాటి కడుపులోకి మిత్ర ఆహార పదార్థాలను అరిగిపోతాయి, కానీ ప్లాస్టిక్ కాగితాలు కూడా అరిగిపోవు. దానివల్ల పశువుల డాక్టర్ ఏం చేస్తున్నారు, దానికి మళ్ళీ ఆపరేషన్ చేసి లోపల ఒక కడ్డీ లాంటి తీసి చేయి పెట్టి మరి తీసి జీవహింస తీసేయడం వల్ల ఆ ప్లాస్టిక్ ఎంత పోతుంది, ఆవులని ఎన్ని తింటున్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. సో అందువల్ల పర్యావరణాన్ని కాపాడటానికి ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనం విడనాడాలి ఫస్ట్ ఒకటి. రెండవది అసలు ప్లాస్టిక్ అనేది వాడకూడదు. మన మామూలుగా యూజ్ అండ్ త్రో అని వాటర్ బాటిల్స్ ఉంటాయి, దాని మీద రాసి ఉంటుంది యూజ్ అండ్ త్రో అని. సో ఆ వాటర్ బాటిల్ని కూడా వాడేటప్పుడు కూడా నిరంతరం వాటర్ కూడా వాడద్దు. మైక్రోన్స్ వేయడం వల్ల ఏమైతే మరి క్యాన్సర్ వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి అవి వాడకుండా నిత్యావసర వస్తువులు వాడేటప్పుడు గోనె సంచులు వాడాలి. సో అదే కాకుండా మన కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా ఉండాలంటే మొక్కలు నాటడం, సో చుట్టుపక్కల నాటడం అవి కూడా చేసుకోవాలి. మెయిన్గా థీమ్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చేయాలంటే ప్లాస్టిక్ని విడనాడాలి. పర్యావరణం ఎవరికి వారే స్వధర్మంగా ఆలోచించుకొని మనం వాతావరణం కాపాడితే మన యొక్క వాడకట్టు కాపాడుకోవచ్చు. నగరం కానీ, ప్రజలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, సో స్థానికేతర సంబంధించిన సమస్యలు కానీ ఉంటాయి, ఆటోమేటిక్గా అభివృద్ధి చెందవచ్చు. సో ఎప్పుడైతే ఫ్యాక్టరీలు అనేవి ఎప్పుడు కూడా బంద్ చేయం. సో ఫ్యాక్టరీ వాళ్ళు మేము బంద్ చేస్తామంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అట్లా కాకుండా మనం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనంతటా మనమే నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ప్లాస్టిక్ను వాడము అని ఒక నిషేధం విధించుకొని అట్లా నిషేధించుకొని జీవించడం తప్పుడే జీవనశైలి మనం మార్చుకున్నట్టయితేనే మనం కూడా ప్రజలకు ఒక బహుమతిగా ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సందేశాన్ని తీసుకు జీవనశైలి మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకుంటున్నాను. ఉదాహరణకు ఏ విటమిన్లు, బి విటమిన్లు, సి విటమిన్లు, డి విటమిన్లు, కాల్షియం ఇవన్నీ కూడా మానవ శరీరం లోపల పెద్ద పేగులు, చిన్న పేగులు ఆ విటమిన్లను అబ్జర్వ్ చేసుకోకుండా అనేక వ్యాధులకు కూడా దారితీస్తుంది. అదే కాకుండా క్యాన్సర్ కూడా ఎంతోమంది కూడా క్యాన్సర్ కేసుల సంఖ్య హాస్పిటల్లో కిటకిటలు ఆడుతున్నాయి. దానికి కారణం కూడా క్యాన్సరే. అయితే ఈ ప్లాస్టిక్ వల్ల భూమి కాలుష్యం అవుతుంది, సముద్రాలు కాలుష్యం అవుతున్నాయి, వాతావరణం కాలుష్యం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏంది ప్రపంచం మొత్తము ఏదో ఒక దశలో అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మానవులు మనం ఇప్పుడున్న వాళ్ళం భవిష్యత్ తరాల కోసము ఈ ప్లాస్టిక్ని నిషేధించి మనము వేరే ప్రత్యామ్నాయంగా మన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచే పదార్థాలు కానీ, బాక్సులలో స్టీల్ పాత్రలు కానీ, ఇతర పాత్రలు లేదా మట్టి పాత్రలు ఇటువంటివి ఉపయోగించుకున్నట్టయితే మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నట్లు అవుతాం. కాబట్టి ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్లో చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, పార్సిళ్ళు, దీనివల్ల ఏమవుతుందంటే మానవ మనుగడ అనేది భవిష్యత్తులో క్యాన్సర్తో మానవ జీవనమే అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒక సమిష్టి కృషితో ఒక కంకణం కట్టుకొని ఈ యొక్క 2022 జూలై 1న మన భారతదేశము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అమల్లోకి తెచ్చింది. కాబట్టి ఆ నియమాలని కింది నుంచి పై ప్రభుత్వాలకు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ ప్లాస్టిక్ని నిషేధించి ప్రత్యామ్నాయ మార్గాలు కొనుక్కునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే ఈ యొక్క మానవులకు, ఈ పర్యావరణానికి, మానవ కళ్యాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ని నిషేధించి ప్రతి ఇంట్లో 5-6 చెట్లు నాటుకొని ఈ కాలుష్యం ప్రభావితం కాకుండా మనం కూడా కాపాడుకోవటం అవుతాం. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగే ప్రతి ఇంట్లో ఒక బంకర్ ఉంటుంది. ఈ ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఒక బంకర్ అంటే ప్రతి ఇంట్లో, మన ఇంట్లో మనం ఒక నీటి గుంటను పెట్టుకుందాం, చెట్లు నాటుకుందాం. ఇటువంటి చిన్న పనులు మనం చేసుకోలేమా? ఇలా చేసుకున్నట్టయితే మన భవిష్యత్ తరాలకు మనం మంచి మార్గం చూపుదాం. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.
వాడకాన్ని తగ్గించడంతో పాటు ఒక 4 ప్రిన్సిపల్స్ పాటిస్తే ఈ ప్రపంచం నుండి మనం ప్లాస్టిక్ని మొత్తాన్ని అవాయిడ్ చేయొచ్చు. అవేంటంటే రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రికవర్. ఓకే, రీయూజ్ అంటే ఒకవేళ మన ఇంట్లో ఒక ప్లాస్టిక్ ఉంటే వాడి పడేయొద్దు, దాన్ని ఎన్ని సంవత్సరాలు వాడుకునే ఛాన్స్ ఉంటే అన్ని సంవత్సరాలు వాడుకోవాలి. డిస్పోజబుల్ ప్లేట్స్ ఇట్లాంటివి వాడకుండా ఒక ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా కొన్నామంటే మనం సంవత్సరాల తరబడి వాడామనుకోండి, దాన్ని రీయూజ్ అంటారు. అలా వాడడం వల్ల మనం పడేసే ప్లాస్టిక్ క్వాంటిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ రెడ్యూస్, వాడడాన్ని తగ్గించాలి. రోజు రోజుకి వాడడాన్ని తగ్గిస్తూ పోతుంటే ప్లాస్టిక్ని మనం తరిమేయచ్చు. నెక్స్ట్ రీసైకిల్ అంటే వాడిన ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే అందులోంచి ప్లాస్టిక్ని సపరేట్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాంతో అంటే అది భూమిలో మట్టిలో పడేసి అది కలిసిపోకుండా చెట్లు పెరగడాన్ని చెట్లను వాటిని పొల్యూట్ అవ్వకుండా వాటిని రీసైకిల్ చేయడం ద్వారా వాడిన దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రికవర్ అంటే ఇట్లా పడేసిన వాటిని అన్నింటినీ రికవర్ చేసి రీసైకిల్ చేయడానికి పంపించడాన్ని రికవర్ అంటారు. ఈ 4 ప్రిన్సిపల్స్ని మనం లైఫ్లో పాటిస్తే ప్లాస్టిక్ భూతం మన ప్రపంచం నుండి పోతుంది. మనం హ్యాపీగా ఉండొచ్చు, చెట్లు పెంచుకోవచ్చు, ఇళ్లలో కూడా ఎక్కువ చెట్లు పెంచుకోవచ్చు, ఎక్కువ ఆక్సిజన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. లేదంటే మన ముందు తరాల వాళ్ళకి ఆక్సిజన్ అనేది లేకుండా ఆక్సిజన్ ఇప్పుడు హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు పెట్టే ఆక్సిజన్ మాస్క్లు మనం డైలీ పెట్టుకునేటట్టుగా మన ముందు తరాలు అంటే మనవాళ్ళు ముని మన వల్ల వాళ్ళు కూడా సరిగ్గా బతకాలంటే ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలే వాళ్ళ భవిష్యత్తుకు పునాది. మనల్ని మనం చంపుకుంటున్నాం, మనం ఉన్నటువంటి జంతుజాలాలను చంపుతున్నాం. అదేవిధంగా ఆవులు నల్లగొండలో ఇక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ ఉంటాయి. ఆవులు ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులు అవి తిని కనలేక పిల్లల్ని ప్లాస్టిక్ లోపలికి పేగలకు చుట్టుకొని పోయి చివరికి అవి చనిపోయినటువంటి సీన్లు కూడా మేము కళ్ళతో చూసాం. కాబట్టి పర్యావరణ ప్రేమికులారా, దయచేసి పర్యావరణాన్ని రక్షిద్దాం మనం. ఎందుకంటే పర్యావరణం మనది, మన భవిష్యత్ తరాలది. నీరు కానీ గాలి కానీ తర్వాత వాతావరణం కానీ కాలుష్యం ఆపాలి అంటే ఈ ప్లాస్టిక్ మహమ్మారిని మనం సిన్సియర్గా పారదోలాల్సిన ఇది మన చేతిలో ఉన్నది. మనం కొని తెచ్చుకున్నది ప్లాస్టిక్, అంతకుముందు లేదు. పొట్లాలలో కాగితం కవర్లలో పెట్టుకుందాం, పాటలలో కవర్లు పెట్టుకోండి. తర్వాత ఒక సంచులు తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు. ప్లాస్టిక్ బాటిల్స్ని డిస్పోజ్ చేయండి. వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్ వాళ్ళకి ఇచ్చేయండి. దానివల్ల అవుతుంది రీసైక్లింగ్ వల్ల వాటిని మనం గాజు వాడాలి. అసలు లెక్కకైతే వెనకటి గాజు సీసాలు వాడేవాడు. గాజు వాడండి, గాజు వల్ల ప్రమాదం లేదు. దాంట్లో పప్పు పోసిన ఓ ప్లాస్టిక్ డబ్బాలో మనం పప్పు పోసి చూద్దాం, దాంట్లో పురుగులు వస్తాయి వారానికి. కానీ అదే గాజు సీసాల పప్పు పోసి చూడండి, పురుగులు రావు. ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రజల్లో ఎందుకు రావట్లేదు అంటే మనం ప్రయోగాలు చేయట్లేదు. ప్లాస్టిక్ మనం ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీనెస్కి అలవాటు పడిపోయాం. దయచేసి ఈ ఈజీనెస్ అనేదాన్ని మనం వదులుకోవాలి, సిన్సియర్గా వదులుకోవాలి. ఈజీనెస్ ఎప్పుడైతే వదులుకుంటామో మనం భవిష్యత్ తరాలకు కూడా మంచిది ఇచ్చేస్తాం. పిల్లలకు కూడా స్కూళ్ళల్లో కూడా మేమేం చెప్తున్నామంటే, అరే ఎవరు కూడా టోఫోల్ లాంటివి కానీ అవి కానీ తినకండి, వాటి మీద కూడా ప్లాస్టిక్ ఉంది. వాళ్ళ ఆహార పదార్థాల్లో కూడా ప్లాస్టిక్ వస్తుంది. అది తినడం వల్ల మరి మా స్కూల్లోనే చాలామంది పిల్లలు జబ్బున పడిపోయారు, లివర్లు డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి పిల్లల్ని కూడా దూరం చేయండి. అటువంటి వాటి తినడం, జంక్ ఫుడ్ లాంటి దాంట్లో కూడా ప్లాస్టిక్ అనేది కలుపుతున్నారు, సీసం లాంటి పదార్థాలు కలుపుతున్నారు. అలాంటివి తినొద్దు. అలాగే మన చైనీస్ ఫుడ్ అనుకుంటే ఇవాళ కొత్తగా వస్తుంది, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోతే అదే ఉంటుంది, దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉందని ఇవాళ చాలామంది నిరూపించారు. ప్లాస్టిక్ మీద ఇవాళ చాలా వరకు పిల్లలకు మేము అవగాహన కల్పించినాము. ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా ప్లాస్టిక్ పేపర్లు వాడొద్దని చెప్పేసి, కవర్స్ వాడొద్దని చెప్పేసి మేము స్కూల్లో మొత్తం జాగ్రత్తలు తీసుకుంటాము. ఎటువంటి మా స్కూల్లోకి వస్తే మాత్రం ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు కనబడవు. అదేవిధంగా స్కూల్లో చెత్త కూడా లేకుండా మేము దాని జాగ్రత్త వహిస్తున్నాము. పిల్లలు కూడా బయట టోఫో ఐటమ్స్ కానివ్వండి, కురుకురే లాంటి ఐటమ్స్ కానివ్వండి, దాంట్లో ప్లాస్టిక్ ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. అటువంటి ఏమీ లేవు అని అంటే పిల్లలు తినొద్దని చెప్పేసి వాళ్ళకు నాలెడ్జ్ దానికి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా పిల్లలు చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు ఈరోజు. ఆ జంక్ ఫుడ్ అంటే పిస్తా, బర్గర్ లాంటి ఐటమ్స్ తింటున్నారు. ఆ పిస్తా, బర్గర్ ఐటమ్ కూడా కరెక్ట్ కాదు. ఎంత చేసినా మన భారతీయ సంస్కృతి ప్రకారం మన పదార్థాలు మనం తింటేనే ఆరోగ్యంగా ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళ చాలామంది సద్దన్నం దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు తెలిసిపోతుంది. ఆ సద్దన్నంలో కూడా మంచి ఈ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయని చెప్పేసి
ఇలా తెలుసుకొని వాటిని వల్ల మంచిగా తినడం జరుగుతుంది. మనమే కాకుండా పాశ్చాత్య దేశాలు కూడా వాటిని ఫాలో చేయడం జరుగుతుంది. అంటే కరోనా తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి దీంట్లో. ఆ సద్దనంలో కూడా వాళ్ళ విటమిన్స్ ఉన్నాయి, రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పేసి తెలుసుకొని మన కల్చర్, మన భారతీయ కల్చర్ని మనం మిగతా వాళ్ళు కూడా పాటించడం ఇది చాలా అదృష్టమైన మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. నా పేరు ఆర్ వెంకటరమణ, మాధవనగర్ స్కూల్ హెడ్ మాస్టర్ని. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మన ఇండియాలో కూడా వివిధ రకాల పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకంతో రాబోయే భవిష్యత్తులో చాలా ప్రమాదకర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనము జనరల్గా ప్రతిరోజు వాడే ప్లాస్టిక్ బ్యాగులు, తర్వాత కవర్సు, అదేవిధంగా సంచులు, వీటిని అన్నిటినీ అవాయిడ్ చేయాలి. దీంతో ఏమవుతుందంటే వాతావరణ కలుషితం ఎక్కువ అవుతుంది. ఇవి బయట పారేసినా కానీ దాదాపుగా అవి వివిధ రకాల యాసిడ్స్ అంటే వాయువులను గ్యాసెస్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా భవిష్యత్తు తరాలు రాబోయే కాలంలో మంచి గాలి, తర్వాత వాటరు వీటిని అందించలేకపోతున్నాం. దీనికోసం మన ప్రభుత్వాలు హరితహారం ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటుతున్నాం, పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాము. దీనిలో భాగంగా మా పాఠశాలలో కూడా పిల్లలకి ఏం చెప్తున్నామంటే ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ అయినా, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్స్ వీటిని వాడొద్దని, స్టీల్ ప్లేట్లను, తర్వాత స్టీల్ బాటిల్స్, మామూలుగా మనం స్టీల్ గ్లాసులు వాడమని చెప్తున్నాం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తే. ఎందుకంటే ప్రాథమిక పాఠశాల కాబట్టి చిన్నపిల్లలకి ఇక్కడ అవేర్ చేస్తే ఇంటికి పోయి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మేము పిల్లలకు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయమని, అదేవిధంగా ప్లాస్టిక్ ప్లేట్లని అవాయిడ్ చేయమని, అదేవిధంగా మనం బయట టీ తాగడానికి యూజ్ చేసే కప్స్, పేపర్ వీటితోటి కూడా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు మనకు ప్రబలుతున్నాయి. వీటన్నింటినీ మనము అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ పిల్లలని అవేర్నెస్ చేయాలి. దీనికోసం ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత స్థాయిలో, కాలేజీ స్థాయిలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని అవేర్ చేస్తున్నాము. పర్యావరణంలో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతున్నదమ్మా. దానికి గల కారణం ప్లాస్టిక్ వ్యర్థాలు పాలిమర్తో తయారవుతాయి. పాలిమర్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఉండడం వల్ల వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే మన యొక్క ఆర్గాన్స్ అనేవి దెబ్బతింటాయి. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. దానితో పాటు కొన్ని ప్లాస్టిక్లో సీసం, కాడ్మియం కూడా ఉండడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కావచ్చు, లేకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులు కావచ్చు, ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారణం ప్లాస్టిక్ యొక్క వ్యర్థాలను మనం తీసుకోకుండా ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకవచ్చు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమిలో డిగ్రేడబుల్గా ఉండదు. దాని స్థానంలో కనుక మనం జనపనారతో జూట్ బాక్స్ కనుక యూజ్ చేసినట్లయితే అవి తొందరగా బయోడిగ్రేడబుల్ మెటీరియల్గా ఉండడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. పర్యావరణానికి కారణం ముఖ్యంగా ప్లాస్టిక్. కాబట్టి మనం ప్రతి విషయానికి కూడా మనం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం. బజార్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ప్లాస్టిక్నే తీసుకెళ్తున్నాం. ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువగా వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ కవర్స్ భూమిలో డిగ్రేడ్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 200 నుంచి 300 సంవత్సరాల వరకు కూడా పడుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని తగ్గించుకోవాలి. మన యొక్క జీవితంలో జూట్ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. తర్వాత పేపర్కి సంబంధించిన బ్యాగులు యూజ్ చేసినట్లయితే అవి తొందరగా డిగ్రేడబుల్గా మారుతాయి. జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో పశ్చిమ బెంగాల్ కేంద్రంగా మనం జనపనారను ప్రతి దేశానికి ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో జనపనార ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశం ముందుగా ఉన్నది. కాకపోతే మనం ప్లాస్టిక్ని కూడా అదే విధంగా యూజ్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకొని మనం ప్లాస్టిక్ స్థానంలో కనుక జనపనారను కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు ఎలాంటి ప్రకృతి సమస్యలు రావు.
వర్కింగ్ ఇన్ ఎంబీఆర్ స్కూల్. నేను ఇవాళ ప్లాస్టిక్ యూసేజ్ గురించి, నెక్స్ట్ జూట్ బ్యాగ్స్ యూసేజ్ గురించి చెప్పబోతున్నాను. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. మనకి కానీ, మన పిల్లలకి, జంతువులకి, ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క ప్రాణికి ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. ఈ మధ్య ప్రతి వస్తువుని కూడా మనం ఎక్కువగా ప్లాస్టిక్లో యూజ్ చేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్తో తయారు చేయబడిన ఇంకా వేరే వస్తువులు ఏవైనా సరే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దానివల్ల మనకి, మన పిల్లలకి, మన భూమికి కూడా చాలా హానికరం. ఇవి భూమిలో కరిగిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల మనకే హానికరం. అండ్ అలాగే జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులని తిని అవి కూడా ప్రాణాలు ఎన్నో నష్టపోతున్నాయి. దీనికి బదులుగా మనం జూట్ని ఎక్కువగా యూజ్ చేయొచ్చు. జూట్ని గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది జనపనార. జూట్ అనేది జనపనార. ఇది మనకి ఈజీగా పంట పొలాల దగ్గర, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో చాలా తక్కువ రేటుకి లభిస్తుంది. జనపనారతో చేసిన వస్తువులు కానీ, వీటిని హ్యాండీక్రాఫ్ట్స్ అని కూడా అంటారు. టీటీడీలో కానీ, ఇంకా చేనేత వాళ్ళు కానీ ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. వీటిని మనం ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే మనకి అంత ప్రయోజనకరం. వీటిని రీసైకిల్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి యూజ్ చేసిన వాటిని మళ్ళీ మనం ఎన్నోసార్లు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ప్లాస్టిక్ని అలా యూజ్ చేయలేము. ఒకసారి యూజ్ చేసి మనం వాటిని పడేస్తుంటాం. ఎక్కడ పడితే అక్కడ, రోడ్ల మీద కానీ, చిన్నపిల్లలు ఆడుకునే పార్కులలో కానీ, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. వాటి వల్ల అందరికీ నష్టాలే కానీ ఎవరికి ఎటువంటి యూస్ లేదు. కానీ జనపనార అలా కాదు. అది భూమిలో ఈజీగా కరిగిపోతుంది. అండ్ మనం ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనకి అంత మంచిది. మా కళాశాలకు ఇచ్చేసినటువంటి ఐబీసీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా సొసైటీలో చూసినట్లయితే ప్రతిదానికి ప్లాస్టిక్ బాగా యూజ్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా మనం నిషేధించాలి. నిషేధించకపోతే భవిష్యత్తులో క్యాన్సర్ అనేది మహమ్మారి బాగా ఉధృతంగా, ఎంత ఫాస్ట్గా అంటే 10 మందిని టెస్ట్ చేసి అందులో ఒకరు లేదా ఇద్దరు, అంటే 10 to 20% ఖచ్చితంగా వస్తున్నది. కాబట్టిగా ఆ ప్లాస్టిక్ నిషేధం అనేది మీరు వాడకుండా బ్యాగులు, ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక 2-3 బ్యాగులు, క్లాత్ బ్యాగులు కానీ, లేకపోతే చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి అవి యూజ్ చేసి కూరగాయలకు వెళ్ళినా సరే, నెక్స్ట్ ఏ వస్తువు, ఏ ఐటెం తేవాలన్నా కూడా ఆ బ్యాగు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఏమవుతుందంటే, ఇది తీసుకుపోయి వేరే దగ్గర డంప్ చేస్తే అక్కడ అది పోవాలంటే మినిమం ఒక 30 నుంచి 45 డేస్ అది అసలు సజీవంగా కావట్లేదు. ఫస్ట్ అక్కడ కూడా ఇబ్బంది అవుతున్నది, కాల్ చేసినా కూడా ఇబ్బంది అవుతున్నది. కాబట్టిగా మన వంతుగా నా బాధ్యతగా అని చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనకు సొసైటీ ఎంతో ఇస్తుంది. మనకి అగ్ని, నెక్స్ట్ నీరు, గాలి, భూమి, ఆకాశం, అగ్ని, ఫైర్, ఇదైతే ఎట్లా ఇస్తుందో సొసైటీ మనకు ఉచితంగా ఇస్తున్నది. మనకు ఇచ్చినప్పుడు మనం సొసైటీ కూడా మనం పే బ్యాక్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ విధంగా చేసి ఈ ప్లాస్టిక్ రహితం లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు దారా యాదగిరి, సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్, నల్లగొండ. ఈరోజు ప్లాస్టిక్ అనేటటువంటిది ఒక పెనుభూతం లాంటిది. ఈ ప్లాస్టిక్ని ఎంత వీలైనంత తగ్గించుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ మార్కెట్లో అతి చౌక ధరలకు అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువులు దొరుకుతున్నాయని చెప్పి మనం వాటి భ్రమలో పడి మనమే అనారోగ్యానికి గురి అయ్యేటటువంటి విధంగా మనం కొని తెచ్చుకుంటున్నాము. సింగిల్ యూజ్ వస్తువులను కూడా మనం వాడవద్దు. ఆ సింగిల్ యూజ్ ఐటమ్స్ని కూడా వాడటం వలన రాబోయేటటువంటి రోజుల్లో మనం ప్రమాదకరమైనటువంటి ఒక క్యాన్సర్ని మనం దగ్గరికి వస్తుందని మనం అనుకుంటున్నాము. అందుకోసమే బయోడైవర్సిటీ కానీ, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్కి కానీ, పర్యావరణానికి హాని కలిగించకుండా మనం ప్లాస్టిక్ని ఎంత వీలైనంత అవాయిడ్ చేసి వాటిని నిర్మూలించి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం జూట్ బ్యాగ్సే ఉన్నాయి, క్లాత్ బ్యాగ్సే ఉన్నాయి. మనం ఇంటి నుంచే వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని పోయి మనకు అవసరమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి వాటిని జాగ్రత్త పరుచుకుంటే మనం కొంత నిషేధితం చేయడానికి వీలుంటుంది. ఇవాళ కొన్ని ప్రపంచంలో చూసినట్లయితే కొన్ని దేశాలు మొత్తం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినాయి. మనం కూడా మన ప్రభుత్వమే కాకుండా మనం కూడా భాగస్వాములమై ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుకొని మనమే కానీ, వృద్ధులే కానీ, పిల్లలే కానీ
అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయంకరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఇవాళ ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ని వాడకుండా మార్కెట్లో దొరికేటటువంటి అతి చౌకమైనటువంటి వస్తువులను కూడా వాడకుండా మనం వీలైనంతగా చేనేత ద్వారా తయారు కాబడినటువంటి వస్తువులని కానీ బట్టలే కానీ తర్వాత సంచులే కానీ బొమ్మలనే కానీ వాడాలి. కానీ ఇలా ప్లాస్టిక్ని వాడటం వలన రసాయనిక పదార్థాలు వెదజల్లి ఒక వ్యర్థ పదార్థాలతో మొత్తం కూడా వాతావరణమే కలుషితమై రకరకాలైనటువంటి వ్యాధులకు గురి చేసేటటువంటి విధానం ఉంది. కాబట్టి వీటిని అందరం కూడా భాగస్వాములుగా అయి ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఐబీసీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జా, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజ్, నల్గొండ అండి. ఇన్నర్ పార్ట్ వచ్చేసేసి టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. సో వేడి పదార్థం టీ వేడిగా ఉన్నప్పుడు ఈ టెఫ్లాన్ కోటింగ్లో ఎంతో కొంత పరిమాణంలో పార్ట్స్ పర్ మిలియన్ క్వాంటిటీలో ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఈ టీలోకి రావడం కారణంగా ఆ టీని మనం తాగుతున్నాము. అలా ప్లాస్టిక్ మెటీరియల్ మిల్లీ నానోగ్రామ్ క్వాంటిటీలో మన దేహంలోకి ఎంటర్ అయ్యి దేహంలో జరిగేటటువంటి సహజ రసాయన చర్యలకు ఆటంకం కల్పించి క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. ఇంతవరకు కాలంలో ఏదో టొబాకో చూయింగ్ చేస్తూనో లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటూనో స్మోక్ చేస్తూనో క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత సమాజానికి ఒక గొడ్డలి పెట్టు లాంటి విషయం ఏంటి అంటే ఈ వేడి పదార్థాలు ప్లాస్టిక్ మెటీరియల్లో ప్యాక్ చేసి వాటిని మనం ఆహారంగా తీసుకోవడం కారణంగా ఆహారంలో పార్ట్స్ పర్ మిలియన్ క్వాంటిటీలో ప్లాస్టిక్ మెటీరియల్ మన దేహంలోకి వెళ్ళి క్యాన్సర్ కారకమవుతుంది. కాబట్టి రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరగడం జరుగుతుంది. ఇదొక పెద్ద దుష్పరిమాణము. అదేవిధంగా జలచర జీవులను చూసినట్లయితే ఇప్పుడు ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి సిటీస్లలో ఏదైనా నాలాలు చూసినట్లయితే లేదంటే ఏదైనా చెరువులు కానీ ఏదైనా కుంటలు కానీ ఉన్నట్లయితే వాటి చుట్టూ కూడా ప్లాస్టిక్ కవర్స్ ఉండడము, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉండడము, వాటర్ సర్ఫేసే కనిపించినటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ మెటీరియల్ డిపాజిట్ జరుగుతుంది. సో దీని కారణంగా ఏమవుతుందంటే జలచర జీవుల యొక్క మనుగడ అనేది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అయితే పెద్ద పెద్ద చెరువులలో కానీ సముద్రాలలో కానీ నదులలో కానీ చూసినట్లయితే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఉపరితలం పైన తేలుతున్నప్పుడు ఇది ఏదో జెల్లీ ఫిష్ అని చెప్పేసి పెద్ద జలచర జీవులు త్రిమింగలాలు కావచ్చు, వేల్స్ కావచ్చు, ఇంకేమైనా ఈ సముద్రపు జంతువులు వీటిని ఆహారంగా భుజించడం కారణంగా వాటి దేహంలో ఇవి తొందరగా డైజెషన్ కాకపోవడం కారణంగా వాటి యొక్క హెపటైట్ ఫంక్షన్ కూడా తగ్గి అవి కాలక్రమేణా మరణించడం జరుగుతుంది. అయితే కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి వివరణ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము ఒక 500 బిలియన్ ప్లాస్టిక్ కవర్లను వాడడం జరుగుతుందని నివేదిక. అందులో ఎక్స్క్లూజివ్గా ఒక 100 బిలియన్ ప్లాస్టిక్ కవర్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్థికంగా డెవలప్ కానటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్స్ వాడడం పట్ల ఏర్పడేటటువంటి దుష్ప్రభావాలు అంతగా తెలియనటువంటి అవేర్నెస్ లేనటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సో విరివిగా ప్లాస్టిక్ బ్యాగ్ అంటే మెటీరియల్ని తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనకు దీన్ని హ్యాండిలింగ్ ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారే తప్ప ఆ ప్లాస్టిక్ వాడడం కారణంగా వచ్చేటటువంటి ఇలాంటి పరిస్థితులను పసిగట్టలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఎన్నో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ప్లాస్టిక్ని మనం తప్పకుండా అవాయిడ్ చేయాలి. వాటి ప్లేస్లోనే జూట్ బ్యాగ్స్ అనేవి వాడడం జరుగుతుంది, క్లాత్ బ్యాగ్స్ అని వాడడం జరుగుతుంది. ఇవి వాడడం కారణంగా మనకు ఎలాంటి వాతావరణానికి ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడవు. అదేవిధంగా మన దైనందిన జీవితంలో కూడా ఇవి మనకు ఎలాంటి ఇబ్బందులు కల్పించవు. ఎందుకు అంటే ఇవి వాతావరణం మనం యూజ్ చేసినటువంటి జూట్ బ్యాగ్ ఏదైతే ఉందో వాడిన తర్వాత పక్కకు పడేసినట్లయితే ఇది భూమిలో తొందరగా కరిగిపోయి సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని డిగ్రేడ్ చేయడంలో కానీ మనకు ఆరోగ్యకరమైనటువంటి సమస్యలని క్రియేట్ చేయడంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు. కాబట్టి
జూట్ బ్యాగ్స్ వాడదాము, క్లాత్ బ్యాగ్స్ వాడదాము, ఈ వాతావరణాన్ని కాపాడదాము, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని సాగిద్దాము. థ్యాంక్ యూ.